ఈ నియోజకవర్గంలో గవర్నమెంట్ పనితీరు అంటే చాలా దారుణంగా ఉంది. అదే మా నల్లబోయినపల్లి పంచాయతీలో బడి లేని గుడి లేని ఊరు లేదన్నారు ఇంతవరకు. నాడు నేడని కొన్ని కోట్లు ఖర్చు పెట్టారు. ఇంతవరకు మా గ్రామంలో స్కూల్ బిల్డింగ్ లేదు. 2013లో స్టార్ట్ చేసినారు. అప్పుడు కూడా గుణాల కాటికి మాత్రమే స్టార్ట్ అయింది. ఈ రోజు కూడా గుణాల కాటికి నాడు నేడు అనేది ఇంతవరకు లేదు. పిల్లలు కూడా చెట్ల కింద కుట్రల కింద చదువుకుంటున్నారు. మౌలిక వసతులు అనేది లేదు, రోడ్లు లేదు, అభివృద్ధి లేదు. తెలుగుదేశం ప్రభుత్వంలో ఒక్క బీసీ క్యాండిడేట్ కు ₹1,00,000 బీసీ కార్పొరేషన్ ద్వారా ఇవ్వడం జరిగింది. ₹50,000 సబ్సిడీతో కొన్ని బీద కుటుంబాలు బీసీ వర్గాలకు చెందిన వాళ్ళంతా చాలా అభివృద్ధిగా ముందుకు పోయినారు. ఇప్పుడు ఈ రోజుకి కూడా కార్పొరేషన్లో బీసీ కార్పొరేషన్ అనేది దాన్ని నామరూపం లేదు. దాంట్లో ₹1 ఖజానాలో రూపాయి కూడా లేదు. ఆ కార్పొరేషన్ లోన్లు అనేది లేదు ఈ గవర్నమెంట్ వచ్చిన తర్వాత. మా ఎమ్మెల్యేగా సత్యకుమార్ యాదవ్ అని, ఆయన జాతీయ నాయకుడు, బీసీ నాయకుడు, మంచి వర్త్ ఉన్న క్యాండిడేటు, అనుభవం ఉన్న క్యాండిడేటు, అన్ని విధాలుగా కష్టాలు నష్టాలు తెలుసుకున్న చిన్న తనం నుండి ఆయన కష్టాలు పడినాడు కాబట్టి ఆయన మంచి అభివృద్ధి తీసుకుపోతాడు అనేది మా అభిప్రాయంలో ఉంది. అందరం కష్టపడి గ్రామాల్లో తిరిగి ఈ నియోజకవర్గంలో 1,40,000 మంది ఓన్లీ బీసీ వర్గానికి చెందిన ఓటర్స్ మాత్రం ఉన్నారు ఇక్కడ. అది అత్యధిక మెజార్టీతో సత్యకుమార్ గెలుస్తారని. దేశవ్యాప్తంగా మోడీ గారికి అయితే బాగా ఉంటుంది. ఆంధ్రప్రదేశ్ అయితే మోడీ గారి నుండి చంద్రబాబు నాయుడు చాకచక్యం ఉన్న వ్యక్తి, అనుభవం ఉన్న వ్యక్తి. పవన్ కళ్యాణ్ కూడా కొంతవరకు మంచి ఆలోచనలతోనే ఆయన ముందుకు వెళ్తున్నాడు. ఈ ముగ్గురు కలిస్తే ఆంధ్రప్రదేశ్ మంచి అభివృద్ధి లేకపోతుందని అనుకుంటున్నాం ప్రజలందరూ.